మై ఛానల్ ఈరోజు మీకు వార్తాపత్రికలో వచ్చిన కథనాల గురించి వాలంటీర్స్కు జీతాలు ఇవ్వకపోతే విధి పోరాటాలకు మేము సిద్ధమవుతాము అని విశాల ఆంధ్ర పేపర్లో వచ్చిన న్యూస్, అలాగే సాక్షిలో వచ్చిన న్యూస్ ఇంపార్టెంట్ హైలైట్స్ మాత్రమే మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే విధి పోరాటాలకు శరణ్యం తప్పదని టిఎల్ వెంకటేష్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అనుబంధంగా ఏర్పాటైన వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, రాజకీయ ఒత్తిడిలకు రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగించాలి, గౌరవ వేతన బకాయిలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సంబంధించిన వాలంటరీ సమస్యలను పరిష్కరించాలి, గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటరీ చేత అటెండెన్స్ అనేది క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే వాలంటీర్స్ను రాజకీయ పార్టీలకు ముసుగులో కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే మా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని తప్ప ఇంకొకటి కాదు, రాజకీయ రంగు మా వాళ్లకు పొయ్యకండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బకాయిలు గౌరవ వేతనం ఇవ్వాలని, లేకపోతే సెప్టెంబర్ 30వ తేదీన పరిష్కరించకపోతే విధి పోరాటాలకు ముందుకు వెళ్తామని అన్ని జిల్లాల వాలంటీర్లు సంఘటిత చేసి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని, జిల్లాలో ఉన్న వాలంటీర్లందరూ కలిసికట్టుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లాలో వాలంటరీ అసోసియేషన్ బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే సాక్షిలో వచ్చిన వార్తా కథనం కూడా మీరు వినండి. అలాగే చివర్లో వాలంటరీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా మీరు వినండి. వాలంటీర్లకు రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాలి. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు విశేష సేవలు అందించిన వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని గ్రామ వార్డు సచివాలయ సంఘం అధ్యక్షుడు షేక్ బాషా గారు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్రతోనే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన వాలంటరీ వ్యవస్థేనని పేర్కొన్నారు. సర్పంచుల స్వార్థం కోసం 2,60,000 మంది వాలంటీర్లను కడుపు మీద కొడతారా అని ప్రశ్నించారు. తక్షణమే రాజేంద్ర ప్రసాద్ గారు తన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమ బాటలో పడతామని షేక్ బాషా గారు హెచ్చరించారు. అలాగే ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడిన మాటలు మీరే వినండి. మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మరింత మందికి వాలంటీర్స్ అందరికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సార్ మాటలు మీరే వినండి. వాలంటీర్ల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందువలన మేము ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మా వాలంటీర్ల కొనసాగింపు కొరకు వినతి పత్రం నిర్ణయంలో కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీర్లు కొనసాగిస్తాం, కొనసాగించడమే కాదు మీకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి మేము ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనై చాలామంది 1,00,000 పైచీలుక వాలంటీర్లు రాజీనామా చేశారు. అవి కూడా స్వచ్ఛందమైనటువంటి రాజీనామాలు కాదు, అది బలవంతం రాజీనామాలుగా పరిగణించి వాలంటీర్ల యొక్క విధుల్ని కొనసాగించి రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి విధులకు తీసుకొని ఆ యొక్క కుటుంబాలని ఆదుకుంటారని మనవి చేస్తున్నాం. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇచ్చే 5,000 ఏం సరిపోతుంది, ఇంకో 5,000 కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కావున ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మా యొక్క వాలంటీర్ల యొక్క సాధక బాధలకు గుర్తించి వాలంటీర్లను కొనసాగించి ఏదైతే హామీ ఇచ్చారో ఆ 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తూ మా యొక్క వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.